మంచిది. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి అనేకమైనటువంటి సంగతులు రాయబడ్డాయి. కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కనుక పోయిన వారం మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటి అని మనం గమనించినట్లయితే, యోబు ఎవరు, యోబులో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి, తదుపరి యోబుని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో అనే విషయాలను మనము చూచి ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానాంశమై అంశం ఏంటి అని మనం గమనించినట్లయితే, ధనాపేక్ష అనే పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఏంటమ్మా? ధనాపేక్ష, ధనము అనే మాట గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ భూమి మీద నివాసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్త్రాలు కావాలి, ఆహారం కావాలి, ధనము కూడా కావాలి. ఇవి సర్వసాధారణంగా నాకు అవసరం లేదు, నాకు అక్కర లేదు అనేవారు ఎవరు కూడా లేనే లేరు. కనుక అయితే తల్లిదండ్రులు వారు జీవించినటువంటి దినాల్లో తల్లిదండ్రులు వారు కలిగి ఉన్నటువంటి బిడ్డలకు వారు సంపాదన సిద్ధపరుస్తారు, ధనాన్ని సిద్ధపరుస్తారు, ఆస్తిని సిద్ధపరుస్తారు. అలాగే అది సర్వసాధారణంగా జరిగేటటువంటి ప్రక్రియ, అది మనం చూస్తూనే ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరికి కూడా ధనము అనేది చాలా అవసరమై ఉన్నది. అయితే మనము ధనమే శాశ్వతమని మనము ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా మనము ఇంకా ఎక్కువ ఆశ కలిగి, ఎక్కువ ధనం మీద అపేక్ష కలిగి అలాగే జీవించటం వలన మనము ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏంటో నేను చెప్పడం లేదులే, కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొన్ని మాటలు రాయబడ్డాయి. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఆత్మ సంబంధమైన జీవితము మరి ఎక్కువగా దేవుని ఎదుట సిద్ధపడటానికి అభివృద్ధి కలుగుతూ ఉంటూ ఉంది. గమనించినట్లయితే దేవుని వాక్యంలోని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము 10వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9, 10వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. ఇట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకునిది. ఇప్పుడు చదవబడినటువంటి లేఖన భాగంలో మీకు విషయాలు చాలా అర్థమయ్యాయి. ఎవరైతే ధనం మీద ఆపేక్ష పెట్టుకుంటారో, ఎవరైతే ధనం మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ధనాన్ని బాగా సంపాదించాలని అనుకుంటారో, అక్కడ రాయబడినటువంటి విషయాలు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో పడిపోతారంట. దేనిలో పడిపోతారు? శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పడుచుకునిది. కనుక ఈ ధనాపేక్ష, ధనము కలిగి ఉండాలి, ధనాన్ని బాగా సంపాదించాలి, ధనాన్ని బాగా నేను పొందుకోవాలని ఆశ ఎవరిలోనైతే ఉంటూ ఉందో, ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులకు దేవుని యొక్క వాక్యము బైబిల్లో నుంచి ఏ విధముగా మనం మాట్లాడుచూ ఉన్నదో ఈ ఉదయకాల సమయంలో మనం చూడవచ్చు ఉన్నాం. మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని నేను మీ కొరకు చదువుతున్నాను. చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనము నందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యొద్దే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఈ మాటలు గమనించినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాటలు.
ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అంటే ధనము ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు మనిషిలో సర్వసాధారణంగా ఏం కలుగుతుంది? గర్వం అనేది వస్తూనే ఉంటుంది. గర్విష్ఠులు కాక అస్థిరమైనటువంటి ధనం. ఈ ధనము స్థిరమైందా? కాదు, అస్థిరమైంది. ఎప్పటి వరకు మనతో ఉంటుంది ఈ ధనము? మనము బ్రతికి ఉన్నంత కాలమే మనతో ఉంటుంది. మనము ఈ భూలోకము నుంచి విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనం మనతో వస్తుందా? రాదు. కనుక ఈ ధనం ఎలాంటిది? అస్థిరమైనటువంటి ధనము. 2, ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అయితే మనము ఈ ధనము వల్ల సుఖముగా నెమ్మదిగా ఉండవచ్చు. అయితే దాని మీద మనం నమ్మకం ఉంచవద్దు. కానీ ఎవరి మీద నమ్మిక ఉంచాలి? దేవుని అందే నమ్మిక ఉంచాలి. ఎందుకు దేవుని యందు మనం నమ్మిక ఉంచాలంటే ఆ ధనాన్ని కూడా మనకు ఎవరిచ్చాడు? దేవుడే ఇచ్చాడు. కాబట్టి ధనం మీద మనం నమ్మకం ఉంచవద్దు. కానీ ధనాన్ని అనుగ్రహించినటువంటి దేవుని మీదే మనం నమ్మకం ఉంచాలి. ఎవరి మీద నమ్మిక ఉంచాలి? దేవుని మీదే మనం నమ్మిక ఉంచాలి. మనకు వాక్యాన్ని గ్రంథంలో నుంచి మనం చూడగలిగినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది. నీ ధనం ఎక్కడ ఉండును, నీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే నీ హృదయం ఉండును. నీ హృదయం ఉండును. చూడండి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ఒకసారి నేను బైబిల్ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు అక్కడ పెక్కువలు